ఈ ఫుడ్ తింటే మీ పిల్లలు లావైపోతారు, తెల్లగా వచ్చేస్తారు, బుజ్జిగా వచ్చేస్తారు అని మాత్రం ఏ సోది చెప్పకుండా, వాళ్ళు కడుపు నిండుతదని మాత్రమే అయితే నేను చెప్పగలను. కంపల్సరీగా నచ్చుతది. ఎందుకంటే మా హనీ తింటుంది కాబట్టి నేను చెప్తున్నాను. బేసిక్‌గా ఆవిడకి ఏవి ఇష్టం ఉండదు. అలాంటిది ఆవిడే తింటుంది అంటే చూసుకోండి మరి. తర్వాత మీకే అర్థమవుతది. కంపల్సరీగా ఈ వీడియో మొత్తం చూడండి. మా పాప చాలా ఇష్టంగా తినే రైస్ ఇది మాత్రం. నేనే వండడానికి బద్ధకిచ్చేస్తానేమో గానీ, తను మాత్రం చాలా ఇష్టంగా తింటది. అదేంటి అంటే, కొంచెం కిచిడీలా చేసుకోవడమే. ఎంతసేపో పట్టదు మనకి. ఒక 5 నిమిషాల్లో ఇదంతా అయిపోద్ది. ఏంటి అంటే, ఫస్ట్ ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, కొంచెం కందిపప్పు, ఒక టమాటీ చాలు మన రైస్‌కి. అయితే క్యారెట్‌నేమొచ్చి బంగాళదుంపని కొంచెం తురిమేసుకోవాలి. అంటే గుండలా తురిమేసుకున్నామనుకోండి బేగా ఉడికిపోద్ది. తర్వాత ఒక టమాటీ, ఇంకా కొంచెం నానబెట్టిన కొంచెం కందిపప్పు, కొంచెం రైస్ తీసుకుంటే చాలు. ఇది కూడా మన బేబీ ఎంత తినగలుగుతదో అంత. నేనైతే మా హనీకి 2 పూటలు పెట్టాను. అదే రైస్ తీసుకొని. ఎందుకంటే తన క్వాంటిటీ చాలా ఎక్కువైపోయింది. 2 పూటలకైతే తనకి సరిపోయింది. ఇంకా తక్కువ అంటే చేసుకోవచ్చు. ఇంకా కొంచెం చిన్న కుక్కర్‌లో. ఈ కుక్కర్ పెద్ద అంటే ఆ రైస్‌కి ఈ కుక్కర్ కొంచెం ఎక్కువ కదా! అందుకని నేను అంత ప్రిపేర్ చేశాను 2 పూటలకని చెప్పి. అయితే ఫస్ట్ రైస్‌ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో ఆ రైస్‌కి అలాగా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇంక నేను ఏమీ వేపట్లేదు. డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. చూడండి క్యారెట్ తురుముకున్నాను కదా! ఒక చిన్నది అది ఏసేస్తున్నాను. ఒక బంగాళదుంప తురుముకున్నది ఏసేస్తున్నాను. నెక్స్ట్ ఏమొచ్చి టమాటీ కూడా ఏసేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా లాస్ట్ కందిపప్పు నానబెట్టాను. ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టాను. అయితే కందిపప్పుతో పాటు నేను మళ్ళీ ఏం చేశానంటే కొంచెం అంటే తిను కొంచెం పెద్దది కాబట్టి కొంచెం కారం అనేది ఏసాను నేను. కారంతో పాటే నేను చిన్న ఉప్పు కూడా వేసుకున్నాను. టేస్ట్‌కి సెట్ అయ్యేటట్టు కొంచెం ఉప్పు, చిన్న కారమే ఎక్కువ కాదు. అంటే కారం వేసుకోవడము లేదు అనేది అది మీ ఇష్టము. పిల్లలు తినే దాన్ని బట్టి. మా బేబీ అయితే తింటది కాబట్టి నేను కారం అనేది కొంచెం వేస్తున్నాను. మాక్సిమం అందరి పిల్లలు అంతలా ఉండకపోవచ్చేమో. ఎవరికి తగ్గేటట్టు వాళ్ళకే వండొచ్చిది. విత్ కారం, వితౌట్ కారం ఎలాగైనా వండుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ బావుంటదిది. నెక్స్ట్ అంటే మా పాప ఇష్టంగా తింటది కాబట్టి నేను చెప్తున్నాను అన్ని సార్లు. ఇది మా పాప తినగలదు పర్వాలేదు. అంటే తనకి ఎలా అంటే రైస్ బాగా నచ్చలేనప్పుడు, ఇంకా వద్దు తన ఫుడ్ ఎక్కువ తినలేనప్పుడు నేనప్పుడు ఇలా చేసి పెడతాను. తనకి చాలా నచ్చుతది. కొంచెం ఇష్టపడతది బాగానే. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి 10 విజిల్ల వరకు నేను ఉడికిస్తూనే ఉన్నాను. 10 విజిల్లొచ్చాక అప్పుడు అందుకే నేను ఫస్ట్‌లో మీకేం చెప్పాను కొంచెం రైస్‌లో వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి అని చెప్పి. ఒక 10 విజిల్లు వచ్చే వరకు అది ఉడకబెడుతూనే ఉండాలి. తర్వాత తీయగానే మనం ఎలా అంటే ఇలా వచ్చే వరకు అది పప్పు గుత్తనో లేదంటే లోతు గరిటె ఉంటది కదా! దాంతోనైనా ఇలాగా నలిపే వరకు అంటే నలిపితే ఇంకా నలిగిపోవాలి. మామూలు కిచిడీ తెలుసు కదండీ! కిచిడీ ఆ టైప్‌లో వచ్చేసే వరకు తనకి చేస్తూ ఉండాలి. ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చేసిన తర్వాత అది కొంచెం ఇంకా కొంచెం మనం ఆ గరిటెతో ఇలా అంటుంటే అది నార్మల్ అయిపోద్ది. పిల్లలకి ఈజీగా మనం పెడుతున్నప్పుడు వాళ్ళు ఈజీగా ఇలా మింగేసేటట్టు ఉంటది. ఆళ్ళు పిల్లలు కదా! కొంచెం మంది పిల్లలేమొచ్చి నమలడానికి ఇష్టపడరు. ఏమైనా నోట్లో పెట్టగానే ఇలా మింగేస్తారు. అయితే అలాంటి పిల్లలైతే మాత్రం ఇది బాగానే సెట్ అవుతది. చూడండి. బాగా అది ఎలా అంటే నేను ఆ పప్పు గుత్తితోని మొత్తం లోతు గరిటెతోని మొత్తం అంతా అలా హనీ చేసాక ఇంకా నాకు కూతురు దగ్గర తీసుకెళ్ళే టైం వస్తుంది. నా కూతురు దగ్గర ప్లేట్‌లో వేసి తీసుకెళ్ళాను. చూడండి ఎలా చూస్తుందో. చూసింది ఆడింది. స్పూన్‌తో తింటారు కదా అని చెప్పేసి ఇస్తే అందులో ఉన్న ఆ టమాటీ ముక్కలు కూడా ఎతుకుతుంది. ఆ టమాటీ ముక్కలు కూడా కనిపించకూడదు ఆవిడకి. ఏది కనిపించినా తీసేస్తది. చూడండి ఎతుకుతుంది. వేడిగా ఉంది కదా అని చెప్పి కొంచెం చల్లారబెట్టుకొని కొంచెంగా తింటుంది. ఎలా ఎతుకుతుందో చూడండి. తినేసి వేడిగా నోరు కాలింది. అందుకే అనేసి అలాగనేసింది. బావుందంట. సూపర్ అంట. మీకు నచ్చుతది. కంపల్సరీ మీ పిల్లలకి నచ్చుతది. ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయండి.
నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా ఒక కామెంట్ అనేది ఇవ్వండి.